అంటే ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే బుచ్చిబాబు గారు ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఒక సుకుమార్ గారు కూడా కొంచెం దీనికి అంటే ఎందుకంటే ఆయన ఎలాంటి మాస్టర్ అంటే ఒక 30 మార్కులు 34, 33 దగ్గర ఆగిపోతే ఇంకో 2 మార్కులు ఎక్కువేసి పాస్ చేసే కైండ్ ఆఫ్ మాస్టర్. అది క్యారెక్టర్ అది క్యారెక్టర్ కదా. సో అలా ఈ సినిమాకి సంబంధించినంత వరకు మీకేమన్నా అనిపించిందా? అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కానీ ఆయన ఇన్పుట్స్ ఏమన్నా కానీ. నాకు డెప్త్ తెలీదు, బట్ వాట్ ఎవర్ ఐ కుడ్ సీ ఇట్ బుచ్చి. మరి వాళ్ళిద్దరం మాట్లాడుకుందాం డెఫినెట్గా గురువుగా ఆయన టిప్స్ కూడా కాదు, ఇన్నేళ్ళు ట్రావెల్ చేశాడు కాబట్టి హీ మస్ట్ హావ్ కాట్ ఆన్ టు సంథింగ్, ఆల్ ద బెస్ట్ పాయింట్స్ ఇన్ హిమ్. సో అండ్ ఈజ్ యాడెడ్ సమ్ పాయింట్స్ టు హిమ్సెల్ఫ్. సో అన్నీ కలిపి ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్ తారక్, ఇట్ ఈస్ ఈవెన్ యూ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూ, ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ ఆల్సో. ఇప్పుడు నేనున్నాను, సో యూ కనెక్టెడ్ విత్ మీ, నౌ ఐఎమ్ కనెక్టెడ్ టు యూ. వాట్ వీఆర్ టాకింగ్ విల్ కనెక్ట్ టు thousands and lakhs of people. సో ఆల్ ఆఫ్ us are connected. సో అట్లా వీళ్ళిద్దరు కనెక్ట్ అనేది ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కనెక్ట్ దే హ్యావ్. సో న్యాచురలీ హీల్ డూ ద బెస్ట్. మీరు ఇంతకుముందు సినిమాలన్నీ చూస్తేనేమో ఒక చాలా అమ్మాయికి భర్త కింద ఇలాంటివి చేసినవి కూడా ఉన్నాయి, గాయం అలాంటివి కొన్ని పక్కన పెట్టేస్తే. వాటికి మేము ఎలా ఉండేదంటే చిన్న టౌన్లో ఉన్నప్పుడు ఎలా ఉండదంటే సిచ్యువేషను, సంవత్సరానికి 1-2 సినిమాలు. వాటిలో ఏంటంటే ఒకటి బిగ్ టికెట్ తీసేస్తే జగపతి బాబు గారు సినిమాలు, ఇలాంటి వాటికి ఏంటంటే అది ఇంట్లో వాళ్ళంతా వెళ్ళిపోవాలి. సో అలాంటి వాటిలో మీరు మా లైఫ్లో ఉన్నారు. అలా ఒక ఫేజ్ చూసాము. తర్వాత సెకండ్ ఫేజ్లో కూడా మంచి క్యారెక్టర్లు అయినా చెడ్డ క్యారెక్టర్ అయినా జగపతి బాబు ఉంటే ఇంకా అంతకు మించి ఎవరు చేయలేరు అనే రేంజ్లో మీరు నెక్స్ట్ చేసి, అంటే మీకు పోవడం నచ్చదని తెలుసు, బట్ నేను చెప్పేది నేను ఒరిజినల్గా రియాలిటీ చెప్తున్నాను సార్. సో ఇలా వెళుతున్న మీరు ఒక పక్కనేమో చిన్న నాటీగా అనిపిస్తారు కొన్నిసార్లు చూస్తేనేమో ఒక పెద్దరికం హుందాగా ఉంటుంది. ఇది ఎలా మారుతూ ఉంటుంది? ఈ రెండింటి మధ్యన ఆ క్రాస్ ఓవర్ ఎలా ఉంటుంది మీది? సినిమా ఇస్ మ్యాజిక్. సినిమా ఏంటి, ఉన్నది లేనిది ఉన్నట్టు చూపించడం. సో ఆ క్యారెక్టర్లో అండ్ మై ప్యాషన్ ఇస్ ఓన్లీ యాక్టింగ్ అండ్ ఐఎమ్ ఎ డైరెక్టర్స్ యాక్టర్, నాట్ ఆన్ మై ఓన్ మెథడ్ యాక్టర్ అని కాదు నేను. సో ఇది నాకు తెలిసింది ఒకటే కాబట్టి ఐ లవ్ డూయింగ్ థింగ్స్, ఐ లవ్ అబ్జర్వింగ్ పీపుల్. చిన్నప్పటి నుంచి అబ్జర్వేషన్ ఎక్కువ నాకు, బిహేవియరు, అవతల బిహేవియరు, ఇవన్నీ ఎందుకో తెలియకుండా ఎవ్రీథింగ్ ఇస్ అదే అందుకనే అంట. సో ఇదంతా దే వర్ ప్రిపేరింగ్, ద లైఫ్ ఇస్ ప్రిపేరింగ్ మీ ఫర్ మూవీస్ విచ్ ఐ నెవర్ హ్యాడ్ ఇన్ మై మైండ్. అది నాకు థాటే లేదు సినిమాల్లోకి వద్దా, ఇట్ హ్యాపెండ్. సో ఈ థాట్ ప్రాసెస్ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళేపాటికి డైరెక్టర్ చెప్పే నరేషన్ బట్టి, డైరెక్టర్ లాంగ్వేజ్ ఆఫ్ ఐజ్ని బట్టి నాకు అర్థమైపోతుంది అతనికి ఏమి కావాలి ఈ క్యారెక్టర్లో. సో ఇట్స్ వెరీ ఈజీ టు బికమ్ దట్ క్యారెక్టర్ వెన్ యూ హ్యావ్ ద హెల్ప్ ఆఫ్ ఎ డైరెక్టర్, అ గుడ్ డైరెక్టర్.